కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగూ చేసిన రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. కనుక ప్రభు బిడ్డలుగా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆయన కోరిన ఆశించిన రీతిగా మన జీవితం, మన నడక ఉందా లేదా అని మనం ఏం చేయాలా? ప్రశ్న వేసుకోవాలి. ఆ నడక దేన్ని చూపిస్తుందంటే మన ప్రవర్తనను ఏం చేస్తుందంట? జ్ఞాపకం చేస్తాము. దశలోనియులకు రాసిన పత్రిక 2వ పత్రికలో ఏమని రాసిందంటే 3వ అధ్యాయంలో దశలోనియులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం ఏమనుందంటే 6వ వచనంలో, సహోదరులారా, నా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. కనుక అపోస్తుడైన పౌలు దశలోనియులకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నారు? మేము బోధించిన ప్రకారం కాకుండా మీరేం చేస్తున్నారంట? వేరొక బోధ ప్రకారం మీరేం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. కనుక మేము బోధించిన బోధ సత్యమే, అసత్యం కానే కాదు. అయితే మీరేం చేస్తున్నారు? దానికి భిన్నమైనటువంటి బోధలో నుంచి మీరు తప్పిపోయి తిరిగి పోతున్నారని రాసింది. అందుకనే గలతీయులకు రాస్తూ ఒక మాట అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడని చూడండి. గలతీయులకు భిన్నమైనటువంటి బోధకు మీరు ఎలాగో తిరిగారని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈనాడు పరిస్థితులు రకరకాలుగా ఉంటుంది. కొంతమంది కాకాని తోటకి వెళ్తారు, కొంతమంది మైలిమాత గుడికి వెళ్తారు. కానీ ఇలా రకరకాలుగా ఏం చేస్తున్నారంట? భిన్నమైన బోధముల తట్టుకు తిరిగిపోతున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది. వాస్తవమే ఇది. కనుక రకరకాలుగా మనుషులు ఏం చేస్తున్నారంటే సువార్త అబద్ధ బోధకులు, కనుక భిన్నమైనటువంటి సువార్త. కనుక కొంతమంది యెహోవా సాక్షులు, కొంతమంది క్రీస్తు సాక్షులు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తీసం పొందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం చేత మనం అభిషేకించబడి ఆత్మతో హస్త నిక్షేపణ చేయబడ్డాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లేకుండా, త్రియేక దేవుడు లేకుండా దాన్ని వేరుపరిచి భిన్నమైన బోధలు, రకరకాల బోధలు లోకంలో ప్రవేశించింది. ఆ బోధల తట్టు మీరు ఎలా తిరిగారు? అది భిన్నముగా తిరిగిన దాన్ని ఏమని చెబుతున్నాడు? అక్రమముగా నడుచుకుని వారిని మీరేం చేయాలి? వదిలిపెట్టాలి. వారి నుండి మీరు ఆజ్ఞాపించుతున్నారు అంటాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపము తట్టు మీరు తిరుగుతున్నారు అని స్పష్టంగా తేటగా మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. కానీ ఈనాడు విశ్వాసులుగా ప్రభు బలులు చేయబడుతున్న నీవు నేను ఆ భిన్నమైన దాని చుట్టూ తిరుగుతున్నామా? అనేకులు నిలిచి ఉన్నారు. కొంతమంది నిలిచి ఉన్నారు, కొంతమంది భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఈ లోకాన్ని స్నేహించి దేవా ఏం చేశాడు? పౌలు తను ప్రేమించి ఒక్కదానికి వెళ్ళిపోయాడు. కనుక మరి శత్రువు రకరకాలుగా లోకంలో ప్రవేశించి నా మటుకు నేను అనుకున్నాను బెరాకా సంఘం ఎప్పుడు 2గా చీలిపోద్దని నేను ఎప్పుడు అనుకోను. కనుక శత్రువు అలా బెరాకాలో ఉన్న కొంతమందిని వాడుకొని ఏం చేశాడంట? 2గా చీల్చేసాడు. కానీ దాని ద్వారా ఆత్మీయమైన నష్టం జరిగింది. కనుక ఎంతో ఆత్మీయంగా మరి చిల్లా చెదురైపోయారు. కనుక ఆత్మీయంగా కులతత్వం వచ్చింది, గ్రూపులు వచ్చినాయి. కనుక ఆత్మీయంగా చెదిరిపోయిన అంధత్వం వచ్చేసింది. కనుక మనుషుల యొక్క ఆలోచనల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కనుక ఎవరైతే మళ్ళా దాన్ని విడగొట్టి చెడగొట్టారో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. వాళ్ళే మళ్ళీ 2
భిన్నమైనటువంటి సువార్తకు ఏం చేశారంటే తట్టు తిరిగిపోతున్నారు. మానవ జ్ఞానం, మానవ తలంపులు, మానవ ఆలోచనలు మనం ఏం చేయకూడదంట, తట్టు తిరగకూడదన్నమాట. కొన్నిసార్లు అపోస్తులైన పౌలు అంటాడు, నేను అందరి వాడనే ఉన్నానంటాడు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే సంఘాల్లో నేను, నాది, నా ఇష్టం, నాదే జరగాలి, నేను చెప్పినట్టే జరగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని బట్టి సంఘంలో ఎంతో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, కానీ పరిస్థితులు భిన్నంగా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. కనుక నేనే దేవుణ్ణి, యేసు ప్రభు తర్వాత నన్ను ప్రేమించాలి, నన్ను పూజించాలనుకునేవాడు ఉంటారు. దాని ద్వారా మరి ఎప్పుడో సహవాసం ఈరోజు ఎంతో ఆత్మీయంగా నష్టంలో ఉంది. కనుక భక్తి గారు ఉన్నతమైన స్థితి స్థాయిలో తీసుకెళ్లి పెడితే ఏం చేసేదంటే అది పైనుంచి కిందకి పడిపోయింది. అది మనకి సిగ్గే కలిగి ఉన్నది. కనుక ఈనాడు మరి మనం తలెత్తుకుని తిరిగే పరిస్థితి మన జీవితంలో లేదు. చెప్పేవలే పావయ్య, ముందు మిమ్మల్ని మీరు మాట్లాడుకోండి, నువ్వు మాకు చెప్పేది ఏందయ్యా అన్నాడు. ముందు మీరు కలిసి మాట్లాడుకోండి అన్నారు. కానీ రకరకాలుగా మేము సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అనేకమైన పరిస్థితులు మా మధ్యలోకి వచ్చింది. కనుక దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో, ఏ విధంగా మనం నడిపిస్తాడు, ఆయన మార్గంలో మనం నడవాలి. అక్రమముగా నడుచుకుని వారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటాడు. యేసు ప్రభువారే ఈ మాట చెప్పాడు. కానీ ఈ దినాల్లో అపోస్తుడైన పౌలు వలె త్యాగ సహితమైన ప్రేమ, త్యాగము, హింసలు, బాధలు, శ్రమలు అనుభవించి దేవుని పరిచయం జరిగించే వాళ్ళు లేనే లేరు. కనుక వారికి అనుకూలమైన భిన్నమైనటువంటి సువార్త తట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంట, తిరిగిపోతున్నారు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాట రాసింది. ఏమని రాసిందంటే, మనమే ప్రశ్న వేసుకోవాలి. నా ద్వారా సంఘం ఏదైనా నష్టపడిందా, నా ద్వారా సంఘం రాకుండా నేను అభ్యంతరం ఎవరికైనా ఉన్నానా అని మనమే పరీక్షించుకోవాలి. ఆయన ఏం చెప్పాడు, యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళేటప్పుడు సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని ఆయన ఆజ్ఞాపించాడు. కనుక నీవే ఒక కరపత్రికగా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా మన జీవితం ఉండేటట్టుగా మనం ఏం చేయాలా, ఒక కరపత్రికగా సిద్ధపడాలి. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ఏమవుతుందంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖముల ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందిను, సమాధి చేయలేదు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. ఆయన కేఫాలను తర్వాత 12 కనపడింది. అటు పిమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడింది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించుతున్నారు. కనుక ఆయనలో మనం నిలిచున్నామా, కనుక లేకపోతే మనం నిద్రిస్తున్నామా? ఇందాక మనం చదువుకున్న అనేకులు బలహీనులు, రోగులు నిద్రపోతున్నారు. కనుక వారు తిని త్రాగుట వలన వారు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ బలలో యోగ్యంగా చేయవేయడానికి ఈ బల్ల దేన్ని చూపిస్తుందంటే ప్రేమని, సమాధానాన్ని, ఐక్యతని చూపిస్తుంది. ఈ బ్రహ్మ ఏం చూపిస్తుందంటే బల్ల హెచ్చరిక బల్లగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకోటి బల్ల ఏం చూపిస్తుందంటే కనుక మన రాకడకు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ బల్లలో మనం చేయలేకపోయే ముందు ప్రేమ, సమాధానం, ఐక్యత అది హెచ్చరించే బల్ల, అది రాకడ బల్ల. కనుక ఆయన రాకడ కొరకు యోగ్యంగా ఆయన మరణమును ప్రచురించే నిమిత్తము మనం ఏం చేయాలా, ఆ ప్రభు బలలో పాల్గొనాలి. కనుక ప్రభు బలలో పాల్గొనాలంటే మనం ఏం చేయాలా, యోగ్యమైన రీతిగా మనమే ఏం చేయాలా, పరీక్ష చేసుకోవాలి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమనుందంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను ఏమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన మీరు ప్రకటించిన అతడు శాపగ్రస్తవుడు గాక. ఎంత ఖచ్చితంగా
అంటే పరలోకంలో నుండి వచ్చిన దూత చెప్పినా కూడా దేవునికి భిన్నంగా ప్రకటిస్తే అదేమైపోద్దంట? శాపగ్రస్తమైంది. కనుక ప్రభు పనిలో చేయలేకపోయే ముందు మనల్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలో పరీక్ష చేసుకోవాలి. కనుక ఈ సువార్త సత్యము కనుక సత్యానికి భిన్నంగా మనం ఎప్పుడు కూడా నడవకూడదు. కనుక ఇదేంటంటే సువార్త. సువార్త అంటే అర్థమైందో తెలుసా? సు అంటే మంచిది అని అర్థం, మంచి వార్త. కనుక ఈ మంచి వార్తకి మనం ఏం చేయకూడదంట? భిన్నంగా నడుచుకోకూడదు. కనుక ఈనాడు లోకంలో ఏలావేరు అంటారు. ఏమంటారు? ఏలావేరు ఎక్కడ పిల్ల అంటారు లోకంలో, సామెత అన్నమాట. కనుక మా నేత మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏలావేరు అంటే ఏందో ఒక రాజుగారు మంత్రిని అడిగాడు. సార్ వెళ్తున్నారంటే రేపు చెబుతాను మీకు ఆ సంగతి అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అలావిడిగా ఇంటికి వెళ్తే అలావిడ కాళ్ళు కడుక్కోండి అన్నం పెడతాను అది ఇది అన్నాడు. అన్నం పెడతానంటే ముందుండవే నాకు అసలు సమస్య అయిపోయింది అన్నాడు. ఏంటి అంటే ఏమి లేదంటే ఏమి లేదే, రాజుగారి మొహం కడుక్కుంటుంటే రాజుగారి నోట్లో నుంచి తాటాకు పడింది చిన్నది అని చెప్పాడు. చెప్పి నాకు ఎంతో బాధగా ఉంది. మొహం కడుక్కుంటే రాజుగారి నోట్లో నుంచి తాటాకు పడుతుందేమో అర్థం కాలేదు మాకు అన్నాడు. ఇంకెమ్మటి వాళ్ళకి అన్నం పెట్టాడు. ఆయన బయటికి వెళ్ళిపోయింది. ఆ రోడ్డు మొత్తం వెళ్ళి రాజుగారి నోట్లో నుంచి తాటాకు పడిందని ఒక్క మాట చెప్పి ఆ కడుపులో ఉన్న బాధ అంతా చెప్పుకొచ్చేసింది. తెల్లారి పాటికల్లా రాజుగారి కోట దగ్గరికి ఆ ఊరు జనం అంతా వచ్చేసారు. జనం అంతా వచ్చి రాజుగారికి ఏమైంది, రాజుగారికి ఏమైంది, రాజుగారిని మేము చూడాలని చెప్పారు. అప్పుడు మంత్రిని అడిగాడంటే ఏంటి రాజు, ఏంటి మంత్రి గారు, జనం అందరూ వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు, ఏంటి నాకు ఏమైంది అని అడుగుతున్నారు, ఏంటి జరిగిందని. ఏమి లేదు, నేను మీరు ఎలా అంటే ఏంటో చెప్పాలన్నారు కదా, అందుకోసం నా భార్యతో రాజుగారు మొహం కడుక్కునేటప్పుడు చిన్న తాటాకు మొహం కడుక్కునేటప్పుడు పడింది అని చెప్పాను అన్నాడు. అప్పుడు ప్రజలారా ఏంటి అని అడిగితే, అయ్యా రాజుగారు మీరు మొహం కడుక్కునేటప్పుడు తాటి చెట్లు మీ నోట్లో నుంచి పడుతున్నాయి అంట అన్నారు. కానీ ఎంత నోరు, తాటి చెట్టు తాటాకులు పడతాయి అంటే ఏమన్నా కొంచెం ఆలోచన ఉందా? ఏం లేదు, చెప్పాడు పరిగెత్తామంతే. అట్లాగే ఇప్పుడు సతీష్ పాల్ ఉన్నాడు, కానీ ఇటు జైపాల్ ఉన్నాడు, ఇటు మేరీ మాత ఉంది. వాళ్ళందరూ చెప్పులు వేసుకుని సెలబ్రిటీలాగా సినిమా యాక్టర్లాగా భిన్నమైన బోధించి డబ్బులు పంపండి అంటే ఏం చేస్తున్నారు? ఆ బోధ భిన్నమైన బోధ తట్టు తిరిగి పరిగెత్తుతున్నారా లేదా? కాకాని తోట, కనుక గుణదల మాత, ఇలా రకరకాలుగా భిన్నమైన బోధ తట్టుకు తిరుగుతున్నారు. కానీ ఇది తప్పని గ్రహించి గమనం అనేది ఎవరికి గ్రహింపు లేకుండా ఉంటున్నారు. ఒకవేళ అలా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. బోధించబడిన మనం పరలోకానికి నిత్యత్వానికి వెళ్లకుండా మనం కూడా ఏమైపోతాం? పాతాళానికి, అపవాది సాతాను సిద్ధపరిచిన ఆ మార్గంలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకు చెబుతున్నానంటే నేను కూడా ఒకప్పుడు తిరుపతి వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, గుణదలు వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, దర్గాకి వెళ్ళాను, బాజీ బాబా అని, అలాగే రకరకాలైనటువంటి గుణదల మన ఇక్కడ కాకాని తోటలు దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ మన ప్రార్థన చేసుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఎవరైనా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేకుండా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగితే నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఎరగక కనుక భిన్నమైన సువార్త తట్టు మీరు ఉంటే ఏం చేయాలి? యేసు ప్రభువే నిజమైన దేవుడని, యేసు ప్రభువే నిజమైన మార్గమని, యేసు ప్రభువే సత్యమని, జీవమని ఎరిగే దాని కొరకై ఏం చేయాలి? మీరు యేసు ప్రభు తట్టుకు తిరగాలి. కనుక ఆయన మరి సమయం అంతా వెతికిన ఆయన మనకి దొరుకుతాడు. కనుక యేసు ప్రభు వారే చెప్పాడు, ఏమని చెప్పాడు? నా తట్టు తిరిగి నన్ను నా వైపు చూసిన నేను నీకు దొరుకుతున్నాను. కనుక ఆ రీతిగా విశ్వాస జీవితం
క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఆత్మరక్షణ మేలు పొందెదరు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయి. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని కనుక దేవుని వాక్యం స్పష్టంగా తేటగా మనకు ఏం చేస్తుందని సువార్త ప్రకటిస్తుంది. కనుక భిన్నమైన సువార్త తట్టు మీరు తిరుగుతూ నాకు ఆశ్చర్యంగా ఉందంటాడు ఎవరు? పౌలు. కనుక దాని చుట్టూ తిరుగుట ద్వారా మనం ఏం జరుగుతుందంటే, తర్వాత నాగూరు అని ఉంటుంది. నాగూరు, మద్రాసులో నాగూరు అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుని నెమలేకలు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నెత్తి మీద అది పెట్టి ఈ బుద్ధి పెడతాడు అన్నమాట. అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడ తీసుకెళ్తా ఉంటారు. కానీ నేను కూడా ఒకప్పుడు దెయ్యం బట్టి లోకానుసారంగా నా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు. నేను చనిపోకుండా, నేను పాతాళానికి వెళ్ళిపోకుండా నిత్య శిక్ష నుంచి నన్ను తప్పించడానికి, అరే నేనేరా దేవుణ్ణి, నేనేరా నేను తల్లి గర్భంలో సృష్టించింది, నువ్వు తల్లిపాలు తాగేటప్పుడు నీకు నమ్మకం పుట్టించిన వాడు నేనేరా, నేను తప్ప వేరొక దేవుడు లేడురా, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావురా, నీ పాపం నిన్ను పట్టుకుంటుందిరా, నిన్ను వెంటాడుద్దురా అని చెప్పి నాతో ఒక స్వరం మాట్లాడినప్పుడు, అయ్యా నేను పాపిని, నా పాపాలకు నాకు క్షమాపణ ఉందా అడిగినప్పుడు, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయని ఆ వాక్యం నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చింది. యేసయ్యా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని చెప్పిన వెంటనే సిగరెట్లు, బూతులు, అబద్ధాలు, దొంగతనం, తాగుడు, చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనల నుంచి నేను విడిపించబడ్డాను. కానీ ఇది భిన్నమైన సువార్త తట్టు తిరగలేదే. కనుక ఆ రీతిగా ఇంకా విశ్వాసులు ఏం చేస్తున్నారు? గోడలకు వేసుకుంటారు, చేతులు గోరెంటాకులు పెట్టుకుంటారు. సంఘంలో ఉన్నప్పుడు దేవదూతలు వెళ్ళి ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంట? దేవదూతలకు ఆపోజిట్ ఏంది? బొట్లు పెట్టుకుంటారు. కనుక రకరకాలుగా వాళ్ళ భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడు? నేను పరలోకంలో దేవుని ఎదుట వాడిని నేను ఒప్పుకుంటానంటాడు. నువ్వు దేవునికి సాక్షిగా లోకంలో ప్రజలందరూ ఎదుట నువ్వు సాక్షాత్తుగా కనపడకపోతే, నిన్ను నువ్వు కనపరచుకోకుండా దాగి ఉంటే దేవుడు నిన్నేం చేయలేదంట? ఒప్పుకోడు. కనుక అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఆ రీతిగా ప్రభు బిడ్డలుగా ప్రభు బలంలో చేయలేకపోయే ముందు మనల్ని మనమే ఏం చేయాలి? పరీక్ష చేసుకుని ప్రభు బలంలో చేయి వేయాలి. ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆత్మానుసారంగా మనం ఏం చేస్తామో నడుస్తాం. ఆత్మదేవుడు నడిపింపు లేకపోతే మనం ఏం చేస్తాం? అక్రమములోనికి మనం వెళ్ళిపోతాం. క్రమానికి అక్రమానికి ఒక్క అక్షరమే ఉంది. క్రాకి ఆకి ఏముంది? అక్రమము, క్రమం. కనుక అందుకని ఏమనుందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుందంటే మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. కనుక ఉదయం లేచిన దగ్గర నుంచి పట్టుకునే వారికి ఆత్మ నడిపింపు కింద ఉన్నామా? శరీరానుసారంగా శరీర క్రియలకు, శరీర సంబంధమైన ఇష్టాలకి, కోరికలకి మనం కొనసాగుతున్నాము. శరీరం ఎప్పుడు ఏం చెప్పుద్దంటే నన్ను చూడు అంటుంది, నువ్వు చెప్పిందే జరగాలంటుంది, నీకు మించినోడు లేడంటుంది, నీ అంతటోడు లేడని అది ఏం చేస్తుంది? నిన్ను పొగుడుతూ ఉంటుంది. శరీరం దేనికి సాదృశ్యం అంటే గొలియాతుకి సాదృశ్యం. దావీదు దేనికి సాదృశ్యం అంటే ఆత్మకు సాదృశ్యం. దావీదు చిన్నవాడు, గొలియాతు ఏంటంటే పెద్దోడు. నేను నాది నా ఇష్టమని ఎంచుకుని గణపరుచుకునే ప్రతివాడు కూడా శరీరానుసారుడే. నేను కాదు ప్రభువా అని ఎవరైతే దేవునిలో దాగి, దేవుని ఆశ్రయంగా దేవునిలో దాగి ఉంటారో వాళ్ళు ఆత్మానుసారులు, ఆత్మచేత నడిపించబడతారు. కనుక ఆ విధంగా మత్తయి సువార్త 7:23 ఏముందంటే అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోడి అంటున్నాడు. కనుక మనం దేవుడు మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఏ విషయాల్లో మనం క్రమం లేకుండా అక్రమంగా ప్రవర్తిస్తున్నామో
మనల్ని మనమే ప్రశ్న వేసుకుని ప్రభు బలలో చేయలేకపోయే ముందు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? ఆత్మ ఏం చేస్తుంది అంటే జీవింపజేస్తుంది, శరీరం ఏం చేస్తుంది? చంపుద్ది. కనుక మనం చచ్చిన వారమా, బ్రతికిన వారమా? మనకు మనమే ప్రశ్న వేసుకుని ప్రభు బలలో చేయవేస్తాం. కనుక చచ్చిపోయినోడికి ఏం తెలియదు. వాడు కలాలు తెచ్చినా తినలేడు, కూల్ డ్రింక్ తెచ్చినా తాగలేడు. అరే నిమ్మాయి వచ్చిందన్నా లెగిసి చూడలేడు. అన్న ఒక్కసారి మిగుతాలే, కొంచెం పలాలు తిని పండుకుంటానే అనలేడు. థమ్సప్ ఎప్పుడు తాగుతాడని కూర్చోలేడు. చెయ్యెత్తితే లేపు పడిపోద్ది. కనుక ఆ రీతిగా ఆత్మానుసారం నడుచుకుంటే ఆత్మ జీవింపజేస్తుంది, శరీరానుసారం అక్షరానుసారమైన కనుక చంపేస్తుంది. కనుక శరీరాన్ని మనం అనుసరిస్తే, శరీర క్రియలు ఆత్మానుసారంగా అనుసరిస్తే ఆత్మానుసారం మనం నడుచుకుంటాం. కనుక క్రమంగా నడుచుకోవాలంటే ఆత్మ యొక్క స్వాధీనంలోనికి, ఆత్మ యొక్క స్వాతంత్రం కిందకు మనం ఏం చేయాలా? తెచ్చుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిని ఏం చేసేవాడి సిలువ వేస్తున్నాం. ఈ ఆత్మ ఏంటంటే మనస్సాక్షి. సిలువ వేసి దాన్ని ఏం చేస్తున్నాం? బట్టలు వంకిని తగిలించినట్టుగా తగిలించి మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం తగిలించుకుని మందిరానికి పోతారు. అక్క ప్రైజులాగా. ఆ రీతిగా మన జీవితం ఉండకూడదని, క్రమానికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు. అందుకే ఇప్పుడు మనకు వాడుకైపోయింది. లోకాసు వార్త 2:42 చూడండి. వాడుక చొప్పున, లోకాసు వార్త 2వ అధ్యాయం. ఆయన 12 ఏళ్ల వాడు. లోకాసు వార్త 2:42. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాడుక చొప్పున దేవుని మందిరానికి వస్తున్నాం. ఏంటంటే ఆదివారం వెళ్ళాలి కాబట్టి, నేను కూడా అందరిలో కనపడాలి కాబట్టి, నేను కూడా విశ్వాసిని కాబట్టి, నేను రక్షించబడ్డాను కాబట్టి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఏమి కదలికలు ఉండవు. ఆత్మలో లోపల ఏమి కదలికలు ఉండవు, శరీరమే పనిచేస్తూ ఉంటుంది. రెండోది చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడుక చొప్పున మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు బైబుల్ చదువుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం. వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? కనుక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని సంధిస్తున్నాడా? వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుని ఏదైతే సరిదిద్దుకుని సరి చేసుకోమన్నాడో దేవుడితో నీకు దేవుడితో సరైన సంబంధం ఉందా లేదా? వాడుక చొప్పున చదువుకున్నానని అక్కడ పడేసి అయిపోయింది అని వెళ్ళిపోతున్నావు. వాడుక చొప్పున చదువుడికి ఏం చేశాడంట? నిలబడ్డాడు. 22 లోకాసు వార్త 22:39 చూడండి. లోకాసు వార్త 39, 22:39 చదువు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఒలీవల కొండ దేని గుర్తంటే ఆయన అందరూ ఎవరింటిగా వెళ్ళిన తర్వాత ఒలీవా కొండకి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాం, పండుకుంటున్నాం. తర్వాత 40 ఇంకో మాట అందులోనే ఉంది. 22:42 కూడా చూడండి. తండ్రి గిన్నె ప్రార్థించదు. కానీ యేసుప్రభు వారు మాత్రం ఏమని చేశాడు? నీ చిత్తమే జరిగించును గాక అని ప్రార్థన చేశాడు. కనుక ఆ విధంగా ఇంకోటి ఏమవుతుందంటే వాడుక చొప్పున ప్రార్థన చేశాడు, వాడుక చొప్పున ధ్యానించాడు, వాడుక చొప్పున మందిరానికి వెళ్ళాడు. వాడుక చొప్పున ఇప్పుడు చూడండి, నాకు వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. వాడుక చొప్పున ఏం చేస్తున్నాను? నేను బోధ చేస్తున్నాను. చూడండి, కనుక వాడుక చొప్పున లోకాసు వార్త 10వ అధ్యాయం 4
చెప్పండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి వారికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిని పంపినప్పుడు వాడు ఆయన వారితో ఇట్లేదు, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమాని కోత పనివారిని పంప వేడుకునడి అన్నారు. అంటే అర్థం ఏంటంటే కోత అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఏం చేయమంటున్నాడంట, వాడు చొప్పున ఏం చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. నేను కూడా ఏం చేశానంట, వాడు చొప్పున వచ్చాను. అంటే నిలబడి నేను శరీరానుసారంగా బోధిస్తే దానికి నేనేం చేయాలి, 200 లెక్క చెప్పాలి. వినేవాడు చెప్పేవాడికి ఏంటంట లోకంలో సాగుతుందన్నమాట. చెప్పే నేను కూడా వాక్యాన్ని నాకు నేనేం చేయాలా, అన్వయించుకోవాలి, నీకు నువ్వు బోధించుకోవా అని రాసింది ఒక చోట. కనుక ఆ విధంగా మన జీవితం ఎక్కడ ఏ విధంగా ఉందో మనం ప్రశ్నించుకోవాలి. అందుకని సండే స్కూల్లో ఒక పాట ఉన్నాను, దొంగ సాతాను చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును, దొంగ సాతాను చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పెను, వినొద్దు అని చెప్పుతాను. ఏమని చెప్పుద్ది, వినొద్దు అని చెప్తుంది. కనుక మనం ఏం చేస్తుందంటే సాతాను ఏం చేస్తుందంటే మందిరానికి వెళ్ళు, అందరికీ ప్రైజ్లాడు చెప్పు, ఆరాధన చేయి, బలలో పాల్గొను, వాక్యం చదువు, అందరిలాగానే ఉదయం సాయంకాలం ప్రార్థన చేసుకో, అందరిలాగానే ఉదయం సాయంకాలం బైబుల్ చదువుకో. కానీ దాని ప్రకారం మాత్రం నువ్వేం చేయొచ్చంట, నడుచుకోవద్దు. వాక్యానుసారంగా మాత్రం మనం నడుచుకోవద్దు అని మనం ఏం చేస్తుందంటే అపవాది సాతాను మనం ఏం చేస్తుంది, భ్రమ ప్రేరించే ఆత్మతో మనల్ని పక్కదారికి పట్టిస్తుంది. అందుకని చెప్పండి, చూడండి ఇర్మియా 22. ఈ మాట తప్పు కాదేమో చూడండి. కనుక వాడుకు చొప్పున మనం అనేక సార్లు బైబుల్ చదువుతాం, అనేక సార్లు ప్రార్థన చేస్తాం, అనేక సార్లు దేవుడికి భిన్నంగా ప్రవర్తిస్తాం, అనేక సార్లు దేవుడిని బాధపెట్టే విధంగా మన జీవితం ఉంటుంది. అనేక సార్లు ఆ మాట వినోమని ప్రభువనెను, ఆ మాట వినోమని ప్రభువనెను, నిన్ను రక్షింప పిలచుచుండే, నిన్ను రక్షింప పిలచుచుండే, నా మాట వినోమని ప్రభువనెను, నా మాట వినోమని ప్రభువనెను. గొర్రెలు గొడ్లు పక్షులు పశువులు నాకు అర్పించడం కంటే, కానీ కోడెలు దూడలు అర్పించడం కంటే, వేలాద తైలము మరి తైలాభిషేకం చేయడం కంటే నా మాట వినుట ఎంతో శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తాము. అంటే మాట వినేవాడు దేవుడికి ఇష్టం అన్నమాట. నా మాట వినుట ఎంతో శ్రేష్టము అన్న. కనుక ఈనాడు ఆయన మాట వింటలేదా అని మనం ఏం చేయాలా, పరీక్ష చేసుకోవాలి. ప్రభు బలలో చేయబోయే ముందు క్రమముగా నడుచుకోవాలంటే మనం ఏం చేయాలా, ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. నినివే పట్టణం వెళ్ళమంటే యోనా ఎక్కడికి వెళ్ళాడు, తార్షీషుకి వెళ్ళాడు. ఎవరైనా ఒక ప్రవక్త, దేవుని చేత ప్రతిష్ఠించబడిన, దేవుని పని కొరకు నియమింపబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు, తార్షీషుకి వెళ్ళిపోయాడు. అలాగే క్రమము లేకపోతే అక్రమముగా నడుచుకోవడం ద్వారా ఏమొచ్చింది, తుఫాను వచ్చింది. నీ ద్వారా నా ద్వారా క్రమం లేకుండా అక్రమంగా నడుచుకోవడం ద్వారా సంఘాలకు తుఫాను ఏమన్నా తీసుకొచ్చి కలవర పెడుతున్నావా, మనల్ని పరీక్షించుకుందాం. దేవుడు ప్రేమ గలవాడు కనుక
మాట్లాడినప్పుడు దేవుడు మరి యోనా సరిదిద్దుకుని ప్రభువా ఇది నా ద్వారా వచ్చింది, దీనికి కారకుడు నేనే అని చెప్పి నన్ను సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు ఏం జరిగింది? సముద్రంలో పడవేయడం. అంటే దేవుడికి ఎవరు ఇష్టం అంటే పశ్చాత్తాపంతో ఎవరైతే సరి చేసుకుని సమకూర్చుకుంటారని ఇష్టపడతారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దావీదు పాపం చేసి 4 సార్లు పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని శిక్షించాడు, కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దావీదు పడిపోయాడు, అయినా దావీదుని విడిచిపెట్టలేదు. దావీదును ఉద్ధరించి లేవనెత్తాడు. కారణం ఏంటంటే దావీదులో ఏముందంటే ఆ పాపం చేసిన వాడును నేనే. కనుక ఆ పాపం చేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ దాని పాపములు ఏం చేయకూడదంట, కప్పిపుచ్చుకోకూడదు. అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు ఏం చేస్తాడంట, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. దావీదు అందుకే దేవుడికి ఇష్టడు, దేవుడి హృదయానుసారుడు, దేవుడి ఇష్టాన్ని జరిగించేటటువంటి వాడుగా దావీదు జీవితం దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మన మధ్యలో కనపడతాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బలలో చేయబోయే ముందు మనల్ని మనమే 22, 21 చదువుకుని చూద్దాం ఒకసారి. నీ క్షేమ కాలములో 21 నీ క్షేమ కాలములో నీతో మాట్లాడింది కానీ నేను వినని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుతా. అది దేవుడు క్షేమ కాలంలో. ఇప్పుడు మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. 2025 నుంచి 26లోకి వచ్చాం. 26 మొదటి మాసం 2వ ప్రభు దినంలో ఉన్నాం. ఇంకా ఆయన మాట వినకుండా దేవునికి విరోధంగా తలంచి ఆలోచించి దేవునికి విరోధంగా నీ హృదయంలో అంతరంగంలో క్రమానికి వ్యతిరేకంగా అక్రమంగా చూపులు, తలంపులు, ఆలోచనల్లో, దైవికమైన విధానంలో, దైవికమైన పద్ధతిలో దారి తొలగిపోయి ఉంటే ఏం చేయాల? ఎవరితో చెప్పక్కర్లా, ఒంటరిగా తలుపులు వేసుకుని గదిలోకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నాలో చెడ్డ చూపులున్నాయి, చెడ్డ తలంపులున్నాయి, చెడ్డ ఆలోచనలున్నాయి, విశ్వాసిగా లోకంలో చలామణి అవుతున్నా కనుక నువ్వు అంతరంగాన్ని పరిశోధించే దేవుడు, నా హృదయాన్ని అంతరంగాన్ని పరిశోధించి న్యాయమైన తీర్పు నాకు అనుగ్రహించని దావీదు వలె నేను కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నానని దేవుని దగ్గరికి వచ్చి ఆయన రక్తం కిందకి తెచ్చుకుంటే ఏం చేస్తాడంటే ఆయన క్షమించి మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. అలాగే రెండోది ఏంటంటే ఆత్మానుసారంగా మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. మొదటిది ఏం చేయాలా? క్రమముగా దైవ చిత్తానుసారంగా దైవికమైన విధానంలో మనం నడుచుకోవాలి. క్రమముగా నడుచుకోవాలి. క్రమానికి వ్యతిరేకమైంది అక్రమము, అవినీతి. తర్వాత రెండోది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక. ఒకదాన్ని చెప్పేసరికి సమయం అంతా అయిపోయింది. మరి మీరు ఎన్ని గంటలకు వెళ్ళిపోవాలో తెలియదు నాకు. మా 8వ అధ్యాయం 3:5 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరమును పంపి మనకు శిక్ష విధించు. శరీరానుసారం శరీర విషయములను మనసొంతులు, ఆత్మానుసారం ఆత్మ విషయములను మనసొంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. కనుక మనం ఆత్మీయంగా నడిపించబడుతున్నామా, శరీరానుసారంగా నడిపించబడుతున్నామా? మనల్ని మనమే ప్రశ్న వేసుకున్నాం. శరీర కార్యములు స్పష్టమైనవని 19వ వచనంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ గలతీ 5:19. కనుక మనల్ని మనమే ప్రశ్న వేసుకున్నాం. ఎక్కడ ఏ విషయాల్లో మనం శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం,
ద్వేషాలు, కలహము, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మతతత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు. విశ్వాసులే కానీ రక్షించబడిన తర్వాత మనకు డాబా ఉంటుంది. పక్కనోడు పూరీలు చూసి ఏంటి ఎంత బాగుంటున్నాడని అసూయపడతాం. ఏంటి నాకు డాబా ఉండా 2 వీలర్ లేదని వాళ్ళు చూసి అసూయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు భక్తి కాలం ఉంటుంది మనలో. కనుక నాకంటే భక్తుడు లేడు, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసేదాన్ని, నేను ఒక్కదాన్ని పాటలు పాడేదాన్ని, నేను లేకపోతే బేర్స్ బాగాలేదంటారు. కనుక ఇలాగ మనం ఏం చేస్తాం, గర్వంతో అతిశయిస్తూ ఉంటాం. అనేక పర్యాయాలు విగ్రహారాధన చేస్తాం. దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం, బట్టలను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లలను ప్రేమిస్తాం. ప్రేమించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ఏం చేయకూడదంట, దేన్ని కూడా ప్రేమించకూడదు. కనుక ఈ రీతిగా కక్షలు ఉంటాయి. విశ్వాసిగా రక్షించబడ్డాం, సంఘంలో మీ ఇద్దరు కలిసి బాప్తీసం తీసుకుంటారు, కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు, తర్వాత మీ ఇద్దరిలో చిన్న భేదాభిప్రాయం వచ్చి విడిపోతారు. కనుక కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు, చూసుకోరు. ఒకసారి సడన్గా కనపడతారు. ఆమెకేదో దగ్గు వచ్చి తుమ్మొచ్చి దగ్గి కొంచెం ఉమ్ము వస్తే నన్ను చూసే తగ్గింది, నన్ను చూసే కాండించింది, ఇంకా పాలేదు, బతికే ఉందని చెప్తాం. కనుక విశ్వాసమే రక్షించబడ్డాము. కానీ ఎదుటోళ్ళని క్షమించే మనసు, ఎదుటోళ్ళని ప్రేమించే మనసు లేకపోతే ఎన్ని సంవత్సరాలు నేను విశ్వాసమైన అవిశ్వాసమేగా ఉంటానే కానీ విశ్వాస యొక్క ఆ క్షేత్రంలోకి నువ్వేం చేయలేవంట, వెళ్ళలేవు. కనుక నీ శత్రువులను ప్రేమించినప్పుడు వాడు నా కుమారుడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలంట, ప్రేమించాలి. దైవికమైన ప్రేమ నీలో ఉండాలి. కనుక ఆతిథ్యం ఇచ్చే ప్రేమ ఉండాలి. కొన్నిసార్లు మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు ఏంటంటే ఏం తెచ్చారు లేదంటే వెంబడి తలుపేసుకుంటాం. ఆతిథ్యం ఇచ్చి దేవుని ప్రేమను చూపించినప్పుడు వాళ్ళ దేవుని వద్దకు తీసుకురాగలిగే రీతిగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళు సులాయాసంగా ఎక్కడికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. కూర్చొక్క, ప్రైజ్లాడక్క, ఏంటక్క పిల్లలు బాగున్నారా, ఎట్లా ఉన్నారు, పిల్లలకు పెళ్లి చేశారా, మంచిగా తాగుతారా అని అడిగి, అక్క నా జీవితంలో ప్రభు ఈ విషయం చేశాడు, నీవు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితం మారుద్ది, నీ బ్రతుకు మారుద్ది అని మనం ఏం చేయాలి, చెప్పాలి. అంతేగాని కత్తులు తీసి నోరుగా ఉండకూడదు. కొంతమంది కత్తులు రత్తయ్యలు, కత్తులు రత్తములు ఉంటారు. కనుక వాళ్ళు 24 గంటలు కక్ష ఉంటుంది, దాడుల్లో పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. విశ్వాసులే, కానీ విశ్వాస జీవితంలో ప్రభు బలలో చేయబోయే ముందు ఎవరి మీద మన కక్ష ఉందో, ఎవరి మీద పగ ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళు కనపడినప్పుడు అక్క నీ విషయంలో నేను ఎక్కడైనా తొందరపడి మాట్లాడిన పరిస్థితి నన్ను క్షమించు, తొందరపడ్డాను ఉంటే అనకూడదు. ఒకవేళ అంటే తప్పకుండా క్షమించమని అడగాలి. చాలా మంది 31వ తారీఖు ప్రభువా నేను పాపం చేస్తే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పిపోతే ప్రభువా అంటారు. నేను చేసేను పాపము, సంవత్సరం అంతా మీకు విరోధంగా నేను నీకు ఇష్టం లేకుండా ఎన్నోసార్లు చెడ్డ చూపులు చూశాను, హృదయంలో తలంపులు ఆలోచనలు తప్పిపోయాను, ఎన్నోసార్లు సెల్లో చూడకూడని చూశాను, కావాలని చూశాను ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినప్పుడు నీకు నాకు క్షమాపణ దొరుకుతుంది. అలా చేయకపోతే క్షమాపణ దొరకదు. కనుక అందుకే కృతజ్ఞత లేని వారు అవిధేయులు ఎవరు రాసింది, అపవిత్రులు అని రాసింది. కనుక మనం పరిశుద్ధులుగా ఉండటానికి, పవిత్రపరచబడి దేవుని రాజ్యం వరకు సిద్ధపరచడానికి, దేవుని పరిశుద్ధమైన పిలుపుతో పవిత్రులుగా ఉండటానికి మనం పిలిస్తే మనం పరిశుద్ధులుగా ఉండకుండా అపవిత్రులమైపోతే దానికి దేవుడు ఎంత దుఃఖపడతాడు. ఆయన మన కొరకు చేసిన సిలువ యాగం నిరర్థకమైపోద్ది కదా. అందుకని ప్రభు పనులు చేయబోయే ముందు మనల్ని మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. మూడోది ఏంటంటే జ్ఞానుల వల్లే కాక ఏం చేయాలి, అజ్ఞానుల వల్లే ప్రవర్తించాలా. జ్ఞానులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కనుక మీకు చాలా మెలుగుగానే ఉంటారు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీకి సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక
బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నది. ఎవరికైనా జ్ఞానం పొదువైన ఎడల ఏమి చేయాలి? దేవునిని అడగాలి. కానీ జ్ఞానం, అరే నీకు జ్ఞానం ఉందంటారా, నీకు బుద్ధి ఉందంటారా అంటారు కొన్నిసార్లు. కనుక ఈ జ్ఞానము మనం ఏం చేస్తుందంట? అనేక సార్లు మనల్ని అపాయం నుంచి తప్పించింది. అనేక సార్లు మనల్ని దేవుడిలో మనల్ని బలపరుచుంది. కనుక జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తే మనం ఏం చేస్తుందంట? అపవాది సాతాను దగ్గరికి మనల్ని అది నడిపిస్తూ ఉంటుంది. కనుక దాన్ని ఎరిగి మనం ఏం చేయాలా? జ్ఞానంగా నడుచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల జ్ఞానం మీద ఆధారపడతా ఉంటారు. మన కుటుంబంలో కానీ, మన ఇంట్లో కానీ, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ ఏదైనా పరిస్థితులు భిన్నంగా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారి దగ్గరకు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరకు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన తీసుకుంటాం. కానీ నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పరిస్థితి వచ్చింది, నన్ను ఏం చేయమంటావని దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం అనుసరించి నడుచుకునే విధానం మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన చొప్పున మనం ఏం చేస్తామంటే నడుచుకుంటా ఉంటాం. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. కనుక మన శక్తి దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. అనేక సార్లు నేను కూడా మా ఇల్లు, నేను ఒక స్థలం కొనుక్కున్నాను అనమాట. కొనుక్కున్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, అయ్యా నీ ఇల్లు తీసేయబోతున్నారు, నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఇల్లు కొనుక్కున్నావంట, కొనుక్కున్న వాళ్ళు చెల్లదంట అని చెప్పాడు. చెబితే నేను ఒక 10 రోజులు 20 రోజులు రోజు ఉదయం పూట ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళేవాడు, గేటు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచునేవాడు. అయ్యా నాకేమి లేదు, నేను కొనుక్కున్నాను, నేను దానికి ఎంతో గట్టిలు వేసుకున్నానయ్యా, ఆ ఇల్లు పోకుండా మీరే అట్టాగైనా నన్ను ఏదో ఒక ఏర్పాటు చేయండి అయ్యా, ఎంతో కొంత నేను అప్పుడు విశ్వాసనే, ప్రభు నమ్ముకున్న వాడిని. కానీ నేనేం చేశాను? మనుషుల జ్ఞానాన్ని బట్టి, మనుషుల ఆలోచన చొప్పున ఎంఆర్ఓ చేతిలో ఉంది, ఎంఆర్ఓ చెబితే సరిపోద్ది, ఎంఆర్ఓ ఇల్లు పడేయుడు, ఆ ఎంఆర్ఓ ఇల్లు వేరే వాడికి ఈడు అనుకుని రోజు వెళ్తుంటే ఏ రోజైనా ఎంఆర్ఓ కలవదు. అయితే దేవుడు ఆ సంవత్సరం నాకు ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చింది. ఎవరు వాగ్దానం ఇచ్చాడంటే, నీకును నీ ఇంటి వారికి క్షేమం కాక. ఇంకా ఆ రోజు ఆ వాగ్దానం తీసుకొచ్చి అక్కడ పెట్టి, దేవుడా నువ్వు వాగ్దానం ఇచ్చావు కాబట్టి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, అబద్ధమాన నేరని వాడు కాబట్టి, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకుని ఆ వాగ్దాన విశ్వాసం బట్టి, ఓర్పును బట్టి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆ ఇంట్లో నుంచి ఈ రోజు వరకు మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఈ అధికారులు వచ్చి కూడా మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళబడలేదు. కారణం ఏంటంటే ఏం చేసామంట? దేవుడి శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అనేది మనం ఏం చేయాలా? జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవ జ్ఞానం అంటే జ్ఞానం, పరిశుద్ధ దేవతల వంటి ఆత్మ ఎవరికి ఉన్నది? దానియేలు 5వ అధ్యాయం. చకచక యవనస్తులు చక్కగా రోజు బైబిల్ చదివేవాడు. యవనస్తులు దేవి చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, దేవుని వాక్యము చేతనే కదా. కనుక దానియేలు ఎక్కడ ఉంటాడు? ఓషియా ముందుంటాడు, ఏటికేటి తర్వాత ఉంటాడు. దానియేలు 5వ అధ్యాయం తర్వాత ఎక్కడ ఉన్నది? 11 5:11 చూడండి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానమును తెలివి గలవాడు. నీ తండ్రి కనుగొని కనుక నీ తండ్రి అయిన రాజు
సహోదరుడు ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మనం ఏం చేయాలా? కలిగి ముందుకి సాగిపోవాలి. ప్రార్థన ద్వారా దైవ జ్ఞానం పొంది కట్టడం నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారంట? తప్పించబడ్డారు. జ్ఞానులందరికీ ఏం చేయబడిందంట? ఒక శాసనం వచ్చింది. ఆ కలభావం చెప్పకపోతే ఏం జరుగుతుందంట? చూడండి, దానియేలు 2:18. కనుక మనలో ప్రార్థన లేకపోతే 18, తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపబడినట్లు ఆ కళ యొక్క మనమేశ్వరంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొని వారిని హెచ్చరించింది. జ్ఞానము చొప్పున వారికి ఆ జ్ఞానం లేదనుకో ఏం చేసేవాళ్ళు? అటు ఇటు పరిగెత్తేవాళ్ళు. ఏం చేయాలి బాబు, నాకు విడిపడి పోతుంది, ఈ ఊరి నుంచి నన్ను ఎవరు తప్పిస్తారని రికమెండేషన్ల కోసం ఏం చేసేవాళ్ళంట? పరుగులు ఎత్తేవాళ్ళు అటు ఇటు. అందుకని ఈరోజు ప్రకటన గ్రంథం 2:2 ఏమవుతుందంటే, సంఘాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మొదట మీకుండిన ప్రేమను మీరు విడిచిపెట్టారు. కారణం ఏంటంటే, దైవికమైన ప్రేమ నుంచి ఏం చేశారంట? వైదొలిగి పోయారు. అలాగే ఇంకో మాట ఏముందంటే, 2 యోహానులో ఒక మాట ఏముందంటే, యోహాను 2. నిజంగా మనం మరి ఆ విధంగా ఉన్నామా లేదా అని మనం ఏం చేద్దామంటే ప్రశ్న వేసుకున్నాం. యోహాను 2, క్షమించండి, యోహాను 2వ పత్రిక 9:10. క్రీస్తు బోధయాన్ని నిలిచిఉండగా దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించిన వాడు, ఆ బోధయాన్ని నిలిచి ఉన్నవాడు తండ్రిని కుమారుని అంగీకరించని వాడు. కనుక జ్ఞానమై ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉండకపోతే మనం ఏమి లేనట్టంట? జ్ఞానము లేని వాడు. ఇక్కడ ఏమనుందంట? అంగీకరింపని వాడు, అంగీకరించువాడు. కనుక ఆ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వాడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి అంగీకరించువాడు. కనుక 4 చదువుకుని 5 చదువుకుని పూర్తి వదిలేస్తారు. 3 యోహాను 1:11 చూడండి. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకుందాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు. అక్క ప్రజలాడు అక్క అని వాళ్ళ క్షేమం కోరకుండా ఏమంటామంటే మనం ఇంకా బతికే ఉన్నాం, ఏం ఎంతలా అయిపోయినావా? కానీ హృదయంలో అంతరంగంలో పాపానికి చోటిస్తే మన మాటలు, తలపులు, ఆలోచనలన్నీ ఏమైపోతాయంట? చెడు తలంపులు, చెడు ఆలోచనలకి మనం ఏం చేస్తామంట? తొలగిపోయేవారుగా ఉంటాం. అందుకే 1 పేతురు 3:13 ఏమనుందంటే చూడండి. 1 పేతురు 3:13. ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? కనుక మనలో మనమే ప్రశ్న వేసుకుని ప్రభు బలలో చేయవేద్దాం. మొదటిది ఏందమ్మా? క్రమముగా నడుచుకోవాలి. 2వది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. 3వది జ్ఞానుల వలె నడుచుకోవాలి. తర్వాత మంచి కార్యాలను అనుసరించి నడుచుకోవాలి. 5వది చూడండి, 1 పేతురు 4:2. మనుజ ఆశలను అనుసరించి నడుచుకోకుండా దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలి. 1 పేతురు 4:2. అమ్మా 1 పేతురు 4:2. 1-2 కలిసి ఉన్నది. క్రీస్తు శరీరమందు పడిన దానికి మీరును అటు మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలినకమేమీ లేక ఉండును. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనుజాశలను మనం ఏం చేయకూడదంట? అనుసరించి నడుచుకోకూడదు.
ఒకవేళ మనుషుల యొక్క ఆశలు కోరికలు మనం అనుసరించి నడుచుకుంటే మనం పాపంలో పడి పతనమైపోయినట్టు. మనుజాశలు ఏంటి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటే గతించిన కాలము చాలు. గతకాలం చేసినంత చాలు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయాలంటే మనం దైవ చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఎజ్రా 10-11 చదువుకుని మనం ప్రభు బలలో చేయాలి. ఎజ్రా ఎక్కడ ఉంటుంది? నెహెమ్యా తర్వాత నెహెమ్యా ఉంటుంది. ఎజ్రా 10-11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి దేశపు జనులు అన్ని జనులు విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని ఉండు. కనుక ఈ రీతిగా ప్రభు బలలో చేయబోయే ముందు మనల్ని మనమే ఏం చేయాలా? మన పాపములు ఒప్పుకొని దైవ చిత్తానికి నడుచుకున్నటకు, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నేను క్రమంగా నడుచుకోలేకపోయాను, ఇప్పటిదాకా జ్ఞానం నాకు లేదు, అజ్ఞానంగా నడుచుకున్నాను, ఆత్మీయంగా నడుచుకోలేకపోయాను, శరీరానుసారంగా ప్రవర్తించాను. తర్వాత ఆయన నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెడుతూ మనుజాశలను బట్టి ప్రవర్తిస్తూ వచ్చాను. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, మీ చిత్తానుసారం నడుచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను, నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలని ఆశపడుతున్నాను, దయతో నన్ను క్షమించి మీ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యోగ్యమైన రీతిగా బలలో చేయటకు నాకు సహాయం చేయమని ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో చేయబోయే ముందు అటు ఇటు చూడొద్దు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ పాపము ఒప్పుకొని దైవ చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి మిమ్మల్ని మీరే ప్రత్యేకపరుచుకొని ఉండండి. స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నాడు. అనేక పర్యాయాలు క్రమంగా నడుచుకోలేకపోయాడు, అనేక పర్యాయాలు జ్ఞానంతో ప్రవర్తించలేకపోయాడు, నడుచుకోలేకపోయాడు, అనేక పర్యాయాలు ఆత్మానుసారంగా నడుచుకోలేకపోయాడు, అనేక పర్యాయాలు మంచి కార్యాలు చేయలేకపోయాడు, అనేక పర్యాయాలు మనుషాచారాలు అనుసరించిన వాడిని. అయితే నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను సరిచేయాలని మీరు ఇష్టపడ్డారు. నేను ఒప్పుకుంటున్నాను, మీ చిత్తానుసారం నడుచుకోవడానికి సిద్ధపడుతున్నాను. నన్ను మీ రక్తంలో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నన్ను లోకంలో నుండి ప్రత్యేకపరచండి, మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి అని అన్ని జనుల స్త్రీలను విసర్జించి, కనుక లోకంలో పాపంలో అంధకార సంబంధమైన చీకటి అపవాది శక్తుల నుంచి విసర్జించి మిమ్మల్ని మీలో ప్రత్యేకించబడి జీవించడానికి సాయం చేయండి అని ప్రార్థన చేసుకోండి.